డ్రాయింగ్ కాంపిటీషన్ కోసం చాలా మెంబర్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. టుడే ఐ విల్ క్లియర్ యూ. ఐ హ్యావ్ ఆల్రెడీ మేడ్ దిస్ పీడిఎఫ్. నేను ఇందులో అన్ని క్లియర్గా నేను మెన్షన్ చేశాను ముందే. సో దాన్ని నేను రీడ్ చేసుకుంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎగ్జాక్ట్గా ఏముందో అని. నేను ఇది పార్ట్ 1 పార్ట్ 2 లాగా ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తాను. నేను ఫుల్ వీడియో నేను యూట్యూబ్లో పెట్టేస్తాను. ఓకే, యూ కెన్ సీ ఇట్ ఇన్ దిస్ ఛానల్. సో ఇప్పటికైతే ఈ వాళ్ళకి నేను మీకు ఒకటి చెప్తాను ఏంటంటే, ఈ మీ పీడిఎఫ్ కావాలనుకుంటే మీరు నా బయోలో ఏ అకౌంట్కి వెళ్ళినా కానీ బయోలో ఆన్లైన్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంటుంది. అందులో క్లిక్ చేస్తే మీకు ఈ లింక్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఏంటంటే మీకు థీమ్ మై ఇండియా. మై ఇండియా ఈజ్ మోర్ దెన్ జస్ట్ డ్రాయింగ్. జస్ట్ ఇండియా గురించి మీరు ఏ టైప్ అయినా డ్రాయింగ్ చేయొచ్చు. మీరు డ్రాయింగ్ చేయొచ్చు, పెయింటింగ్ చేయొచ్చు. డిజిటల్ ఆర్ట్ అయితే కాదు, నాట్ అ డిజిటల్ ఆర్ట్. పెయింటింగ్ ఒకటే చేయొచ్చు, డ్రాయింగ్ ఒకటే చేయొచ్చు, కలర్ పెన్సిల్స్ ఒకటే చేయొచ్చు. ఏదైనా మీ ఇష్టం, మీరు ఏమన్నా చేయొచ్చు. ఓకే, ఎక్స్ప్రెస్ వాట్ ఇండియన్ మీన్స్ టు యూ. ఏం చేయగలుగుతారు దాంట్లో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ స్పోర్ట్స్ గురించి చెప్తారా, డెమోక్రసీ గురించి చెప్తారా, ఫెస్టివల్స్ గురించి చెప్తారా, యూనిటీ గురించి చెప్తారా, ఎడ్యుకేషన్ గురించి చెప్తారా, ఇట్స్ అప్ టు యూ. ఏ టాపిక్ గురించి అయినా మాట్లాడవచ్చు. ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు ఇండియా ఓన్లీ. రిజిస్ట్రేషన్ ఫీ వచ్చేసి 149 రూపీస్. చాలా మెంబర్స్ అది కూడా ఎందుకు పెట్టారు అని అంటే, అందరంటే ఇప్పుడు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వచ్చి కాంపిటీషన్కి అటెండ్ అవుతారు. కానీ మాకు ఓన్లీ స్పెసిఫిక్ పీపుల్ హూ ఆర్ రియలీ వాంట్ టు అటెండ్ దిస్ టైప్ ఆఫ్ కాంపిటీషన్స్ అంటేనే, అందుకే నేను 149 పెట్టాను. అండ్ ఇట్ ఈస్ వెరీ అఫోర్డబుల్. రిజిస్ట్రేషన్ సబ్మిషన్ డెడ్ లైన్ ఏంటంటే, మీరు ఎంత జల్దీ అయితే అంత జల్దీ మీరు రిజిస్టర్ చేసేసుకోండి. పార్టిసిపెంట్స్ ఇంకా మేము మినిమం మ్యాక్సిమం అట్లా ఏం ప్లాన్ చేసుకోలేదు ఇప్పటికైతే. బట్ వెరీ లెస్. మేము ఎక్కువ పెట్టొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మేము సర్టిఫికేషన్స్, మళ్ళీ ఈ సర్టిఫికేషన్స్ ఇస్తాం. ఈ సర్టిఫికేట్ అంటే మీకు సర్టిఫికేట్ మీ మెయిల్కి వస్తుంది. సో యూ రిమెంబర్ దిస్ థింగ్. ఈ మంత్స్ విచ్ ఇస్ డిజిటల్ సర్టిఫికేట్ ఇస్తాం మేము మీకు. సో లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ 11th ఆగస్ట్. ఓకే, మీకు విన్నింగ్ అనౌన్స్మెంట్ 15th ఆగస్ట్కి మేము అనౌన్స్ చేస్తాం. అది కూడా మా యూట్యూబ్ ఛానల్లో, ఆన్ దిస్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏజ్ కేటగిరీకి వచ్చేవరకు 3 ఏజ్ కేటగిరీస్ ఉన్నాయి. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి. గ్రూప్ ఏలో ఏమో 10 to 15 ఇయర్స్, గ్రూప్ బిలోనేమో 16 to 25 ఇయర్స్, గ్రూప్ సిలోనేమో 25 to 35 ఇయర్స్ వరకు. ప్రతి గ్రూప్లో ఓన్లీ 1 విన్నరే ఉన్నారు. అయితే మీకు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఏమి ఉండదు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి, ఫస్ట్ మీరు 149 రూపీస్ పే చేశాక మీరు మా స్క్రీన్ షాట్ మీరు వాట్సాప్ నెంబర్కి పంపించాలి. మేము అది చూసి స్టెప్ 3లో ఏంటంటే, మేము ఫస్ట్ పేమెంట్ వెరిఫై ఉందా కాదా అని మేము ఒకసారి చెక్ చేశాక మీకు ఒక గూగుల్ ఫామ్ పంపిస్తాం. ఇప్పుడు నేను ఇదంతా చదివేసాక గూగుల్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో కూడా చూపిస్తాను. మళ్ళీ ఒకసారి వెరిఫై అయిపోయినాక గూగుల్ ఫామ్ పంపిస్తాం. దాంట్లో ఆ డీటెయిల్స్ అవన్నీ నేను ఇప్పుడు అప్కమింగ్ పార్ట్స్లో చెప్తాను. దాని తర్వాత మీరు గూగుల్ ఫామ్లో చేసేసాక మేము ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ ఆన్ వాట్సాప్, మీరు సపోజ్ మీరు సబ్మిట్ చేసేసినారు అని చెప్పేసి నాకు ఒక మెసేజ్ పెట్టేస్తే మా టీం వెరిఫై చేసుకుని సబ్మిషన్ మేము కన్ఫర్మేషన్ ఉందా లేదా అని మేము క్లారిటీ తీసుకుని వస్తాం. అండ్ కాంపిటీషన్ రూల్స్ ఏంటంటే, దే ఆర్ 10 స్పెసిఫిక్ రూల్స్. దాంట్లో ఏంటంటే, ఇండియాకి రిలేటెడ్ ఉండాలి, ఒకటేమో ఒరిజినల్గా ఉండాలి, కాపీస్ ఉండొద్దు. ఇన్స్పిరేషన్ తీసుకోండి, మీరు ఏ టైప్ ఆఫ్ గూగుల్ అయినా ఎక్కడైనా తీసుకోండి. ఎగ్జాక్ట్ సేమ్ ఉంటే వీ వోంట్ అలవ్ యూ. ఇన్స్పిరేషన్ మే బీ టేకెన్ ఫ్రమ్ ది బుక్స్ ఆర్ ఇంటర్నెట్, ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు, కానీ ఎగ్జాక్ట్ ఉండొద్దు, కొంచెం మీరు చేసుకోవచ్చు. అండ్ ఏఐ జనరేటెడ్ అస్సలు ఉండొద్దు. ట్రేసింగ్ ఇలాంటివి ఏం చేయొద్దు. మేము సడన్గా వచ్చి మీకు ఈ టైప్ ఆఫ్ డ్రాయింగ్ ఎలా చేశారు అని కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. సో బీ కేర్ఫుల్ ఆన్ ఇట్. ఇంకొకటి ఏంటంటే, మీ గూగుల్ ఫామ్లో వి విల్ గివ్ యూ ది మీరు పిక్చర్ని పట్టుకొని ఒక ఫోటో దిగాలి. మీరు దిగి మాకు పంపిస్తే ఏంటంటే, దట్స్ యువర్ డ్రాయింగ్ అని మాకు ఒక షూరిటీ వస్తుంది. ఇంకా జడ్జ్మెంట్ క్రైటీరియా కూడా నేను మెన్షన్ చేశాను 100 మార్క్స్ది. లైక్ ఇదైతే మీరు అక్కడనే రీడ్ చేసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంతేం కాంప్లెక్స్ ఏం లేదు. 10 మార్క్స్, ఏ మార్క్స్కి ఎంత అని రాసామో మీకు అది మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ షోకేస్ మా క్రియేటివ్ గ్యాలరీలో మేము మిమ్మల్ని ట్యాగ్ చేస్తాం. మేము మా గూగుల్ ఫామ్లో వి ఆల్రెడీ మెన్షన్డ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మీరు పంపిస్తే మేము అందులో నుంచి మేము మిమ్మల్ని ట్యాగ్ చేస్తాం. మీ ఫోటో పెట్టి, మీ ఆర్ట్ వర్క్ని పెట్టి కింద ట్యాగ్ చేస్తే మీకు కూడా ఒక నైస్ ఫ్రీ ప్రమోషన్ కూడా అవుతుంది.
షేర్ యర్ పోస్ట్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మీ ఆ పోస్ట్ని మీరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ డైరెక్ట్ ఒక ప్రాపర్ పోస్ట్ పడుతుంది మీ ఇమేజ్ తీసుకొని. సో మీరు ఆ ఇమేజ్ని మీ ఆర్ట్ వర్క్ని మీరు అందరికీ షేర్ చేయొచ్చు, ఆ పోస్ట్ని షేర్ చేయొచ్చు. యూ కెన్ సే దెమ్ టు లైక్, టు కామెంట్ అండ్ ఆల్. విన్నర్స్ ప్రైజ్ వచ్చేసి ట్రాఫీ, ప్రీమియం ఆర్ట్ మెటీరియల్స్ వచ్చేస్తాయి అండ్ ఫ్రీ ప్రీ రికార్డింగ్ క్లాస్ కూడా. సో దీని తర్వాత మీకు విన్నింగ్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది, దట్ టు ఆల్సో ఈ సర్టిఫికేట్. ఓకే, పార్టిసిపేషన్ బెనిఫిట్స్ ఏంటంటే ఎవ్రీ పార్టిసిపెంట్స్ విల్ గెట్ అ డిజిటల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్. కంపల్సరీ మీకు ఒక మెయిల్ వస్తుంది, నియర్లీ అనౌన్స్మెంట్ కన్నా ముందే వచ్చేస్తుంది అది. మోస్ట్లీ మీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ ముందే మీకు వచ్చేస్తాయి. వి విల్ అప్డేట్ యూ ఇన్ అవర్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. స్టే అప్డేటెడ్. మేము ఒక సజెషన్ ఇస్తాను మీకు, ట్రై టు ఫిల్ ది హోల్ పేజ్, డోంట్ కీప్ ఎనీ టైప్ ఆఫ్ ఎంటీ పేజ్. ఒక్కసారి ఎంటీ పేజ్ అనిపించినా కానీ ఆడనే ఒక 20-30 పాయింట్స్ మీకు అక్కడనే పోతుంది. సో దట్స్ మై సజెషన్ టు యూ ఆల్. సో విన్నింగ్ అనౌన్స్మెంట్ ఏమో 15th August వచ్చేస్తుంది. అండ్ యా, సో దిస్ ఇస్ ది ప్రాసెస్. సో ఇప్పుడు మనం గూగుల్ ఫామ్లో ఏమేమి ఉందో నేను ఒక్కొక్కటి షో. మీ ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీ రికార్డ్ చేసుకోండి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది రికార్డ్ అని, అక్కడ మీరు ఒక క్లిక్ చేసేస్తే ప్రాపర్గా అయిపోతుంది. దీని తర్వాత మీరు ఏం చేయవచ్చు అంటే మీ నేమ్ రాయాలి కంపల్సరీ. ఫర్ షూర్ మీ ఫుల్ నేమ్ రాస్తే మీ సర్టిఫికేషన్లో కూడా అదే పడుతుంది. ఏజ్ కూడా సీ దట్ మీ ఏజ్ ఇంకా గ్రూప్ కేటగిరీ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి, లేకపోతే మీకు చాలా కష్టం అవుతుంది. ఓకే, దాని తర్వాత జెండర్, మేలా ఫీమేలా మీరు చెప్పాలనుకుంటున్నారో చెప్పొద్దనుకుంటున్నారో అది కూడా పెట్టుకోవచ్చు. మొబైల్ నేమ్, మొబైల్ నంబర్, వాట్సాప్ నంబర్ రెండిటి సేమ్ ఉంటాయి మోస్ట్లీ, కానీ కట్ కాపీ పేస్ట్ చేసేయండి. సిటీ అండ్ స్టేట్, నేను ఇక్కడ ఎస్టీఏ అనే రాసి ఉంది, మా టీం ఏం రాస్తారో కానీ సిటీ అండ్ స్టేట్ రాసేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్. ఇది సపోజ్ మీ దగ్గర ఇన్స్టాగ్రామ్ లేదు, మీరు ఏమి పర్సనల్ అకౌంట్స్ ఉన్నాయి, పబ్లిక్ లేదంటే నన్ను అని కూడా పెట్టుకోవచ్చు. అప్లోడ్ యువర్ పేమెంట్ స్క్రీన్ షాట్. ఇక్కడ పేమెంట్ స్క్రీన్ షాట్ కంపల్సరీ పెట్టండి, ఎందుకంటే మేము కంపల్సరీ ఇది చెక్ చేస్తుంది మా టీము. సో దాని తర్వాత ఆర్టిస్ట్ టైటిల్, ఆర్ట్ వర్క్ టైటిల్ కంపల్సరీ మీరు మెన్షన్ చేయాలి. ఇక్కడ ఆర్ట్ వర్క్ టైటిల్ ఏంటి, మీరు ఒక ఇండియాకి రిలేటెడ్ ఏదైనా చేసిన, డెమోక్రసీ గురించో ఎడ్యుకేషన్ గురించో ఏదైనా ఉండొచ్చు, ఇట్ కెన్ బి. ఆ డ్రాకి మీరు ఏం టైటిల్ ఇచ్చారు అది చూడండి. టైటిల్ అంటే ఇప్పుడు డెమోక్రసీ ఈజ్ నాట్ అ టైటిల్. మీరు ఆ ఆర్ట్ వర్క్ మీరు ఏం టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారో దట్ ఈస్ యువర్ టైటిల్. అప్లోడ్ యువర్ ఆర్ట్ వర్క్, ఇక్కడ అప్లోడ్ చేయాలి మీ ఆర్ట్ వర్క్ని. లాస్ట్కి ఏముంది, అప్లోడ్ ఆఫ్ ఫోటో హోల్డింగ్ యువర్ ఆర్ట్ వర్క్. మీరు ప్రాపర్గా మీ ఆర్ట్ వర్క్ని ఇలా పట్టుకొని ఒక నైస్ ఫోటో క్లిక్ చేసుకొని కూడా పెట్టాలి కంపల్సరీ. ఎందుకంటే మేము లాస్ట్ టైం ఇలాగే మేము 1 year బ్యాక్ వీ లాంచ్ ద సేమ్ థింగ్. మేము అప్పుడు కూడా మేము ఇట్లానే చేసినప్పుడు దే యూస్డ్ అ గూగుల్ పిక్చర్. సో అందుకే మేము ఈసారి ఏం చేసామంటే స్టూడెంట్ కంపల్సరీ ఆ పర్సన్ ఆ ఆర్టిస్ట్ షుడ్ క్యాచ్ దేర్ ఆర్ట్ వర్క్ అండ్ టేక్ అ పిక్చర్ అండ్ షేర్ ఇట్ హియర్. క్యాచ్ అయినా పెట్టుకోవచ్చు, పక్కనైనా పెట్టుకొని ఫోటో దిగొచ్చు, ఇట్స్ అప్ టు యూ. ఎంత పెద్ద సైజ్ ఉంటే, సైజ్ స్పెసిఫికేషన్ ఏం లేదు, మీడియం స్పెసిఫికేషన్ ఏం లేదు, చేసింది అనుకుంటున్నాను. మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేస్తాను. ఓకే, బాయ్.